ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ యేసుక్రీస్తు వారి పుణ్యనామంలో ఈ హోలీ హిల్ ప్రేయర్ టవర్ మినిస్ట్రీస్ ద్వారా శుభాభివందనం తెలియజేస్తున్నాను. ప్రతిరోజు మనం ప్రార్థన చేసుకుంటాం. మన కోసం మనమే ప్రార్థన చేసుకుంటామా, ఇతరుల కోసం ప్రార్థన చేస్తామా? చాలామంది వ్యక్తులు తమ కోసం తామే ప్రార్థన చేసుకుంటారు, తమ కుటుంబం కోసం ప్రార్థన చేసుకుంటారు. లోకంలో ఉన్న కుటుంబాల కోసం ప్రార్థన చేసే వాళ్ళు చాలా తక్కువ మంది. పరిశుద్ధమైన గ్రంథం ఏం చెప్తుందంటే, నీ కోసం నువ్వు ప్రార్థన చేసుకోవడం కాదు, నీ కుటుంబం కోసం ప్రార్థన చేసుకోవడం కాదు, నీ చుట్టుపక్కల ఉన్న ప్రజల కోసం, విశ్వాసుల కోసం, ఉన్న పరిస్థితుల కోసం, దేవుని ఆలయం కోసం, వీటన్నిటి కోసం ప్రార్థన చేయమని పరిశుద్ధమైన గ్రంథము ఎన్నోసార్లు చెప్తూ ఉంటుంది. కానీ మనం ఏం చేస్తున్నాం అనేది ఈరోజు ఒకసారి మనం పరిశీలిద్దామండి. మనలాంటి వాడే ఒక ఉద్యోగస్తుడే, దేవుని యొక్క సంకల్పంలో ఉన్న బిడ్డ, ఆనాడు శోషణ కోటలో ఆ పారసీక దేశపు రాజుని ద్రాక్షరసం అందించే గొప్ప ఉద్యోగస్తుడు ఒక ఆయన ఉన్నాడండి. ఈయన దేవుడి అంటే ఎంతో భక్తి, తన ప్రజలంటే ఎంతో ఇష్టం. దేవుని యొక్క మందిరమన్నా, ప్రాకారములన్నా, గుమ్మములన్నా ఈ బిడ్డకి చాలా భక్తిభావం ఉందండి. అయితే బబులోని చెర నుండి బయటికి వచ్చిన యూదులందరూ ఆనాటి కాలంలో చాలా బాధలు పడుతుంటారు. ఎక్కడో బబులోన్ ఉంది, ఎక్కడో పారసీక దేశం ఉంది. ఆ శోషణ కోటలో ఉన్న ఈ యొక్క వ్యక్తి ఏ విధంగా ప్రార్థన చేశాడో, అసలు ఏం జరిగిందో మనం ఒక్కసారి ఈరోజు ధ్యానించుకుందామండి. నెహెమ్యా గ్రంథము మీ అందరికీ తెలిసిందే. పరిశుద్ధమైన గ్రంథంలో నెహెమ్యా అనే యోధుడు, ఒక ఉద్యోగస్తుడు, తన స్వార్థాన్ని చూసుకోకుండా దేవుని పని నిమిత్తము, తమ ప్రజలు చేసిన ఆ యొక్క అవిధేయత నిమిత్తము ప్రార్థన చేసి ఎలాగ దేవుడి దగ్గర ఆ యొక్క ఆశీర్వాదాలు పొందాడో ఈరోజు ఒకసారి మనం ధ్యానిద్దామండి. నెహెమ్యా గ్రంథము 1వ అధ్యాయంలో ఈ ప్రార్థన అనేది మనం చూడగలం. ఈయన ఎవరంటే హకల్యా కుమారుడైన నెహెమ్యా అని ఉంది. ఈయన ఒక యూదుడండి. అలాగని యూదులతో బ్రతకలేదు, యూదా రాజ్యములు ఉండలేదు. ఎక్కడో పారసీక దేశపు రాజు అర్థహసస్త అనే రాజు దగ్గర ఆ పానదాయకుడిగా ఈయన పని చేస్తున్నాడండి. పానదాయకుడు అంటే రాజుకి ఈ యొక్క భోజనము, ద్రాక్షరసము ఇచ్చేవాడు. ఆ కాలంలో ఈ పానదాయకుడికి చాలా విలువిచ్చేవారు రాజు. ఎందుకంటే వాళ్ళు తినిన తర్వాత, వాళ్ళు త్రాగిన తర్వాత ఒక అరగంటకో గంటకో వాళ్ళు క్షేమంగా ఉంటే అప్పుడు రాణులు తీసుకునేవారు ఫుడ్, ఈ యొక్క ఆహారం. అంత గొప్ప పని చేస్తున్న ఈయన బాగానే జరిగిపోతుంది. ఈయనకి రాజు దగ్గర ఉన్నాడు, ఏ కష్టం లేదు, ఏ బాధ లేదు, జీవితం గడిచిపోతుందని అనుకోలేదండి. ఈయన చూడడానికి ఆ యొక్క యూదులు అందరూ కలిసి వస్తారండి. వచ్చినప్పుడు ఒక వాక్యము నేను చదువుతున్నానండి. నా సహోదరులో హనానీయుడు ఒకడును, యూదులలో కొందరు వచ్చిరి. చెరపట్టబడిన శేషంలో తప్పించుకున్న యూదులను గూర్చియు యెరూషలేమును గూర్చియు నేను వారిని అడుగగా. మామూలుగా మనం అడుగుతాం కదా, మన ఊరు నుండి ఎవరైనా వచ్చారనుకోండి, ఊరు ఎలా ఉంది, మన వారు ఎలా ఉన్నారు, అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయని అడుగుతాం. అలాగే ఈ నెహెమ్యా కూడా అడిగాడండి. అప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారో చూడండి. వారు చెరపట్టబడిన వారిలో శేషించిన వారు ఆ దేశంలో బహుగా శ్రమను నిందను పొందుచున్నారు. బహుగా శ్రమను నిందను పొందుచున్నారు.
మరియు యెరూషలేము యొక్క ప్రాకారములు పడద్రోయబడినది. చుట్టూ ఉన్న ప్రాకారములు పడగొట్టబడ్డాయి. దాని గుమ్మములు అగ్ని చేత కాల్చబడినని నాతో చెప్పిరి. సొలొమోను కట్టించిన గొప్ప ఆలయము, ప్రాకారాలు, గుమ్మములు, ఆనాడు బబులోను రాజు నెబుకద్నెజరు అన్నిటినీ పగలగొట్టాడండి. గుమ్మములు కాల్చేశాడు. ఆ దేవాలయాన్ని పడగొట్టేశాడు. ఈ పరిస్థితులు చోటు చేసుకున్నప్పుడు అక్కడ ఉన్న ప్రజల యొక్క మనోవేదన అంతా ఇంత ఉండదు. ఈ పరిస్థితులన్నీ చెప్పినప్పుడు సర్లే ప్రార్థన చేస్తానులే అని ఈయన ఏదో మాట వరుసకి చెప్పి వారిని పంపించలేదండి. ఏం చేశాడో చూద్దాం. నెహెమ్యా ఈ మాటలు వినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి వెంటనే కూర్చుని పోయాడు. ఏడుస్తున్నాడు, రోదిస్తున్నాడు. కొన్ని దినముల దుఃఖముతో ఉపవాసం ఉండి, ఈయనకి ఏంటండి, రాజు దగ్గర మంచి జాబ్ చేస్తున్నాడు, మంచి ఉద్యోగం చేస్తున్నాడు, డబ్బుకు కొదవలేదు, తిండికి కొదవలేదు, రాజ్యంలో తనకి ఏ కష్టము లేదు. ఇలాంటి వ్యక్తి ఎందుకు ప్రార్థన చేస్తున్నాడు, ఎందుకు ఉపవాస ప్రార్థన చేస్తున్నాడంటే ఈయనలో ఉన్నది దేవుని యందు భక్తి, తన ప్రజల మీద ఉన్న ఆ యొక్క గౌరవము, అభిమానము, ప్రేమ. తన వాళ్ళు కష్టంలో ఉంటే ఆ కష్టాన్ని తను ఎరిగి ఉన్నట్టు అనుభవం చెందుతూ ఉపవాస ప్రార్థన చేస్తున్నాడండి. చేసి ఆకాశమందలి దేవుడి ఎదుట విజ్ఞాపన చేసి తిని ప్రార్థన మొదలెట్టేశాడు. సర్లే మీరు వెళ్ళండి, నేను ప్రార్థన చేస్తాను అనలేదండి. మన కోసం మనం చేసుకుంటే అది ప్రార్థన కాదు. నీ కోసం నువ్వు చేసుకుంటే అది ప్రార్థన కాదు. నీ వాళ్ళ కోసం, నీ చుట్టూ ఉన్న ప్రజల కోసం, నీవు నీ దేవుని కోసం, దేవుని సన్నిధి కోసం చేస్తే అదే గొప్ప ప్రార్థన. ఆ ప్రార్థన దేవుడు మొర వింటాడండి. ఎందుకంటే నీలో స్వార్థం లేదు. నెహెమ్యాలో స్వార్థం లేదు. చూడండి ఏ విధంగా ప్రార్థన చేస్తున్నాడు. ఆకాశమందున్న దేవా యెహోవా, భయంకరుడు అయిన గొప్ప దేవా, నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞలను అనుసరించి నడుచు వారిని కటాక్షించి వారితో నిబంధన స్థిరపరచువాడా. దేవుడితో స్థిరపరచాలని, దేవుడితో నడవాలని దేవుడు కోరుకుంటున్నాడండి. నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞలను అనుసరించి నడుచు వారి కటాక్షించి వారితో నిబంధన స్థిరపరచువాడా. నీ చెవి యొగ్గి నీ నేత్రములు తెరిచి నీ సన్నిధిని దివారాత్రములు నీ దాసులైన ఇశ్రాయేలు పక్షంగా నేను చేయు ప్రార్థన అంగీకరించుము. ఒక సేవకుడు ప్రార్థన చేస్తాడు విశ్వాసుల కోసం, ఒక యాజకుడు ప్రార్థన చేస్తాడు విశ్వాసుల కోసం, ఒక ప్రవక్త ప్రార్థన చేస్తాడు ఈ లోకం కోసం, విశ్వాస జీవితం కోసం. కానీ ఈయన యాజకుడు కాదు, ఈయన ప్రవక్త కాదు, ఈయన కేవలం ఒక ఉద్యోగి. లోకంలో చాలామంది ఉద్యోగాలు చేసుకుంటున్నాం. మనం ఎదుటి వాళ్ళ కోసం ప్రార్థన చేస్తున్నామా అనే ఆ యొక్క ప్రశ్న ఈరోజు మనం వేసుకోవాలండి. ఈయన ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడు వింటున్నారు కదా. నీకు విరోధంగా పాపం చేసిన ఇశ్రాయేలు కుమారుల దోషమును నేను ఒప్పుకొనుచున్నాను. ఈయన పాపం చేశాడు అని కాదు, ఈయన పితరులు పాపం చేసిన ఆ యొక్క విషయాన్ని దేవుడి దగ్గర పెడుతున్నాడండి. ఎందుకంటే ఇశ్రాయేల్ జనాంగం బబులోని చెరనికి వెళ్ళడానికి కారణం వాళ్ళలో ఉన్న అవిధేయత, వాళ్ళలో ఉన్న పాపము. మనం కూడా అవిధేయత చూపించామనుకోండి, మనం కూడా పాపం చేసామనుకోండి, అంతవరకు జరుగుతున్న జీవితం ఒక్కసారిగా మారిపోతుంది అని ఈ యొక్క వాక్యం సెలవిస్తుంది. అంతవరకు బాగానే ఉంది, సడన్గా ఏం జరుగుతుంది, ఇలాగా ఎందుకు ఇలా జరుగుతుంది అని ఆలోచిస్తే లోపే జీవితం నెగిటివ్లోకి వెళ్ళిపోద్దండి. అయితే ఈయన ప్రార్థన చేస్తున్నాడు. నేనును నా తండ్రి ఇంటి వారును పాపం చేసి ఉన్నాము, నీ ఎదుట బహు అసహ్యంగా ప్రవర్తించితిమి. దేవుడు మన ప్రతి ఒక్క విషయాన్ని చూస్తున్నాడండి. అసహ్యంగా ప్రవర్తించితిని అని ఒప్పుకుంటున్నాడు.
నీ సేవకుడైన మోషే చేత నీవు నిర్ణయించిన ఆజ్ఞలనైనను కట్టడలనైనను విధులనైనను మేము పోతిమి. నీ సేవకుడైన మోషేతో నీవు సెలవిచ్చిన మాట జ్ఞాపకం తెచ్చుకొనుము. అదేదనగా, మీరు అపరాధం చేసిన ఎడల జనులో నిన్ను మిమ్మల్ని చెదరగొట్టుదును. దేవుడు డైరెక్ట్గా సూటిగా చెప్తున్నాడు, మీరు అపరాధాలు చేస్తే జనముల్లో మిమ్మల్ని చెదరగొట్టేస్తారు అన్నాడండి. ఐగుప్తు నుండి విడిపించిన దేవుడు, మీరు బాగుండండి, మీరు పాపం చేయకండి, మీరు దేవుడి మాట వినండి అంటే ఎంతోమంది ప్రవక్తలను పంపించాడు, ఎంతోమంది రాజులను పంపించాడు. అయినా వీళ్ళు వినలేదండి, మాట వినలేదు. ఈ కాలం కూడా బాగా జరిగితే ఒకలా ఉంటున్నారు, బాగా జరగకపోతే ఒకలాగా ఉంటున్నారు. బాగా జరిగితే దేవుణ్ణి మర్చిపోతున్నారు, బాగా జరగకపోతే దేవుణ్ణి గుర్తు చేసుకుంటున్నారు. అందుకే ఈ యొక్క కష్టాలు, ఈ యొక్క బాధలేమో. నీ సేవకుడైన మోషేతో నీ సెలవిచ్చిన మాట జ్ఞాపకం తెచ్చుకున్నాము. అదేదనగా, మీరు అపరాధం చేసిన ఎడల జనులలోనికి మిమ్మల్ని చెదరగొట్టుదును. అయితే మీరు నా వైపు తిరిగి నా ఆజ్ఞలను అనుసరించి నడిచిన ఎడల భూదిగంతముల వరకు మీకు తోలివేయబడిన అక్కడ నుండి సహా మిమ్మల్ని కూర్చి నా నామం ఉంచటకు నేను ఏర్పరచుకున్న స్థలమునకు మిమ్మల్ని రప్పించేదను అని నీవు సెలవిచ్చుతావు కదా. నువ్వు ఒప్పుకుంటే, నీ పాపం ఒప్పుకుంటే, నీ అవిధేయత ఒప్పుకుంటే మళ్ళీ నిన్ను నా దగ్గర తీసుకుంటానని దేవుడు సెలవిస్తున్నాడండి. చిత్తగించుము, నీవు నీ మహాప్రభావమును చూపి నీ బాహుబలము చేత విడిపించిన నీ దాసులను నీ జనులు వీరే. ఆనాడు ఐగుప్తు నుండి విడిపించావు, ఆ తర్వాత బబులోని చెర నుండి విడిపించావు, అష్షూరు చెర నుండి విడిపించావు. మహాదేవుడు నీవే అని నెహెమ్యా ప్రార్థన చేస్తున్నాడండి. యెహోవా చెవియొగ్గి నీ దాసుడైన నా మొరను, నీ నామమును నీ భక్తులతో గణపరచుట యందు ఆనందించు నీ దాసుల మొరను ఆలకించి ఈ దినమున నీ దాసును ఆలోచన సఫలపరిచి ఈ మనుష్యుడు నా యందు దయచూపునట్లు అనుగ్రహించమని నిన్ను బతిమాలుకొనుచున్నానని ప్రార్థించితిని. బ్రతిమాలుకుంటున్నాడు. ఏమని బ్రతిమాలుకుంటున్నాడు? మమ్మల్ని రక్షించిన వాడు మీరే, మమ్మల్ని కాపాడిన వాడు మీరే. నా ఆజ్ఞలు గైకొండని మీరు కండిషన్ పెడితే దాన్ని ధిక్కరించి మళ్ళీ చెరలోకి వెళ్ళిపోయాము. ఇది మా అవిధేయత, మా పితరుల అవిధేయత. తండ్రి, మమ్మల్ని అందరిని క్షమించి మళ్ళీ మమ్మల్ని మీ దగ్గర తీసుకోండి అని ప్రార్థన చేస్తున్నాడండి. నమ్ముట నీ వలన అయితే నమ్మిన వాళ్ళకి సమస్తము సాధ్యమనే వాక్యము, ప్రార్థనతోనే సమస్తము సాధ్యమనే వాక్యము. ఈరోజు నెహెమ్యా చేసిన ప్రార్థన దేవుడు విని మళ్ళీ నెహెమ్యా అనే యోధుడి చేత ఆ ప్రాకారములు కట్టించి, గుమ్మములు కట్టించి మళ్ళీ పూర్వ వైభవాన్ని తీసుకొని నెహెమ్యాన్ని ఎంతగానో ఆ ప్రజల్లో వాడుకుంటాడండి దేవుని యొక్క కార్యములో. ఈ వాక్యం మనకి ఏమి సెలవిస్తుందంటే, బాగున్నప్పుడు ఒకలాగా, బాగాలేనప్పుడు ఒకలాగా కాదు. పరిస్థితులు తారుమారయ్యే పరిస్థితిలోకి వెళ్లకుండా దేవునితో ఎప్పుడు మనం ఉండితే, ఆయన ఆజ్ఞలు గైకుంటే, ఆయన చెప్పింది చేస్తే నీకేం కావాలని నేను చూసుకుంటున్నాను అంటాడు. ఒక తండ్రి అంతే కదా, పిల్లలు వాళ్ళ మాట వింటే అన్నీ చూసుకుంటానని చాలా త్యాగం చేస్తారండి. అదే పిల్లలు అవిధేయత చూపించి పాపం చేస్తే ఖచ్చితంగా తండ్రి అనేవాడు, నిజమైన తండ్రి అనేవాడు శిక్షిస్తాడు, బుద్ధి చెప్తాడు, ఖండిస్తాడు, వాళ్ళని సరిచేస్తాడు. మళ్ళీ వాళ్ళు బాధపడితే, వాళ్ళు పడిపోతుంటే దగ్గర తీసుకుని హత్తుకుంటాడండి. అది తండ్రి ప్రేమ. అంతకంటే గొప్ప ప్రేమ దేవుడిది. నెహెమ్యా చేసిన ప్రార్థన దేవుడు విన్నాడు. మరి మీరు చేసిన ప్రార్థన, నేను చేసిన ప్రార్థన దేవుడు వింటున్నాడా? మనం ఎవరి కోసం ప్రార్థన చేస్తున్నాం? అందరి కోసం ప్రార్థన చేద్దాం, అందరితోనూ ఉందాం. అందరూ బాగుంటే మనం కూడా బాగుంటాం. మన కుటుంబము మనము కాదు, అందరూ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ బాగుంటే ఈ లోకంలో ఎంతో గొప్ప శాంతి ఉంటుందని, మనశ్శాంతి ఉంటుందని, సమాధానం ఉంటుందని ఈ వాక్యం ఈరోజు మనకు సెలవిస్తుందండి. తండ్రి వాక్యం దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందాం.
మహాపరిశుద్ధుడు తండ్రి నాయన, పరిశుద్ధమైన మీ గ్రంథంలో తండ్రి నెహెమ్యా చేసిన ప్రార్థన ఈరోజు మాకు చూపించి ధ్యానింపజేసినందుకు స్తోత్రం తండ్రి నాయన. అవును తండ్రి, నెహెమ్యాకి సమస్తము బాగున్న, అన్ని రాజు దగ్గర ఉన్న, అన్ని విధాలుగా మంచి సౌకర్యాలు ఉన్న, తన వారు, తన ప్రజలు, తనను అభిమానించే వాళ్ళు, దేవుని బిడ్డలు, దేవుని యొక్క ప్రాకారములు, గుమ్మములు పాడైపోయి విన్నెంటనే ఉపవాసం ఉన్నాడు తండ్రి నాయన. తండ్రి రోధించాడు, బాధపడ్డాడు, ఏడ్చాడు, అందరి కోసం ప్రార్థన చేసి మిమ్మల్ని ఆరాధిస్తూ ప్రార్థన చేసి తండ్రి మీ యొక్క ఆశీర్వాదము అందరికీ పంచి ఇచ్చిన నెహెమ్యా లాగా ఇక్కడ ఈ వీడియో వింటున్న ప్రతి బిడ్డని తయారు చేయమని, పరిశుద్ధాత్మ ద్వారా మమ్మల్ని ఆశీర్వదించమని ఈ చిన్న ప్రార్థన త్వరలో రానిన్న నజరేయుడైన యేసుక్రీస్తు నామములో మిక్కిలి వినయంతో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. మన తండ్రి అయిన ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం ఈ వీడియో చూస్తున్న, ధ్యానిస్తున్న ప్రతి బిడ్డతో, కుటుంబాలతో సదాకాలంతో నడిపించి, దీవించి, ఆశీర్వదించునుగాక. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్.